తెలుగుదేశం నాయకులు కలిసినప్పుడు కూడా చాలామందికి ఇబ్బంది వచ్చింది. మీరు తగ్గటం ఏంటి, వెళ్ళటం ఏంటి అనేది. మీరు ముఖ్యమంత్రి అయితే తప్ప అలయన్స్ పెట్టుకోకూడదు, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలి అనేది. అసలు ఇలాంటి ఆలోచన విధానం ఉండాలి అంటే మేము 137 స్థానాల్లో పోటీ చేసినప్పుడు 2010 ఇలా అన్న వాళ్ళు ఎవరైనా సరే జనసేన ఇండివిజువల్గా వెళ్ళాలి, నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉంటేనే తప్ప నువ్వు అలయన్స్ పెట్టుకోకూడదన్న మాటలు అంటుంటే మేము 137 స్థానాల్లో పోటీ చేసాం. కనీసం మేము 34-40 స్థానాల్లో మేము గెలిచి కనుక ఉండుంటే ఈరోజున మాకు ఖచ్చితంగా మాకు బలంగా నిలబడే ఈ వాదనకి మరింత బలం చేకూరేది. అలాగే విమర్శించే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఏ రోజున కూడా నాకైతే ఎవరికి అనిపించలే, నాకు మద్దతు అయితే ఇప్పుడు పర్సనల్గా చెప్పలేదు, నిలబడలేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మాటలని. సో నేను చాలా బలంగా కట్టుబడి ఉన్నాను. గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లకుండా 137 స్థానాల్లో నిజంగా కనుక ఇప్పుడు మేము వాళ్ళందరూ 30-40 స్థానాలు వచ్చినా మేము కుమారస్వామి గౌడ్ లాగా మనకి వాటిలాగా కర్ణాటకలో పోయినసారి అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. కనీసం 30-40 పట్టుమని ఒక 30-40 స్థానాలు రావాలి. కనీసం నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు డిమాండ్ చెయ్యాలి అంటే నీ అలయన్స్ పార్ట్నర్స్ని కనీసం 30-40 స్థానాలు నీ చేతిలో ఉండాలి. అలాగే చాలామందికి పెద్దన్న పాత్ర వహించమని చెప్పాను అంటే పెద్దన్న పాత్ర వహించడం అంటే బాధ్యత వహించడం, అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అందరూ. అంతేగాని ఇది కులానికి సంబంధించిన వ్యవహారం కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. నేను చాలా బాధ్యతగా ఉంటాను. నేను కేవలం ఒక కులం కోసమే పనిచేస్తే రాజకీయం ఎందుకు అవుద్ది? అది కుల సమీకరణాలు అయితే కులానికి సంబంధించిన పని అవుతుంది. నేను ఒక రాష్ట్రానికి సంబంధించిన అన్ని రకాల కులాలు ఉన్నాయి. ఏ కులం ఆ వారి పక్షం వహించవచ్చు, అది వేరే విషయం. కానీ ఆలోచన చేసేటప్పుడు మటుకు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తాం. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అలయన్స్ అనే పదం వాడాం, దానికి కట్టుబడి ఉన్నాం.